వైఎస్ఆర్ జిల్లాలో కాల్పుల ఘటన కలకలం రేపింది. శుక్రవారం కాజీపేటలో విద్యార్థినిని చంపిన ప్రేమోన్మాది పోలీసుల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. దీంతో పోలీసులు నిందితుడు వెంకటేష్ పై కాల్పులు జరిపారు. పోలీసుల కాల్పుల్లో గాయపడిన వెంకటేష్ ను కడప రిమ్స్ కు తరలించారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించేందుకు మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఫోన్ లైన్ ద్వారా అందుబాటులో ఉన్నారు. శ్రీనివాస్, చెప్పండి, కాల్పుల కలకలం ఇప్పటికే మనకు వైఎస్ఆర్ జిల్లాలో మనం చూస్తున్నాం. అయితే ఈ కాల్పులకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి శ్రీనివాస్? నిన్న మధ్యాహ్నం 11 గంటల సమయంలో ఏదైతే మైనర్ బాలికని ఏదైతే కొడవలతో గొంతు కోసి హత్య చేసినటువంటి పరిస్థితి, ప్రేమతో వేధిస్తూ అతను వెంకటేష్ అన్నటువంటి వ్యక్తి ఆమెను గొంతు కోసి హత్య చేసినటువంటి పరిస్థితి ఉంది. సో నిన్న పూర్తి స్థాయిలో ఆందోళనలు జరిగాయి. ప్రజలందరూ కూడా అక్కడ ఉన్నటువంటి బంధువులు కానీ వాళ్ళందరూ దాదాపు 4-5 గంటల పాటు రోడ్డులోకి వచ్చేసి ఆందోళన చేసినటువంటి పరిస్థితి ఉంది. నిందితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న సందర్భంలో అతను ఏదైతే జడ్ కొత్తపల్లి బస బ్రహ్మంగారి మఠంలో అతను పోలీసుల నుంచి తప్పించుకునే ప్రయత్నంలో పోలీసుల మీద దాడి చేసి అతను పారిపోయే ప్రయత్నం చేశాడు. దీంతో పోలీసులు కాల్పులు జరిపారనేటువంటి సమాచారం అయితే మనకు అందుతుంది. అతనికి కాలుకి గాయాలైనాయి. కాల్పులు జరిపిన నేపథ్యంలో అతన్ని మళ్ళీ పట్టుకుని అతన్ని రిమ్స్ కి చికిత్స కోసం తరలించినట్టుగా మనకైతే సమాచారం అందుతుంది. మొత్తం మీద తీవ్రమైనటువంటి ఉద్రిక్తతలు నిన్నటి నుంచి చోటు చేసుకున్న పరిస్థితి. అతను ఇమ్మీడియట్ గా ముందు బంధువులకు అప్పచెప్పండి అని చెప్పేసి నిన్న ఆందోళన చేసినటువంటి పరిస్థితి ఉంది. అతను అదుపులోకి తీసుకున్నారనే సమాచారం అయితే నిన్న ఉంది. అయితే పోలీసుల నుంచి అతను తప్పించుకునేటువంటి ప్రయత్నం చేశాడు. చేసిన నేపథ్యంలోనే పోలీసుల మీద దాడి కూడా చేసినారు. చేసి పారిపోతున్నటువంటి సమయంలో ఇక తప్పనిసరి పరిస్థితుల్లో కాల్పులు జరిపారు. కాల్పులు జరిపిన కాలుకి తగిలింది. కాలుకి తగలటంతో అతను చికిత్స నిమిత్తం అదుపులోకి తీసుకొని మళ్ళీ రిమ్స్ కు తరలించారనేటువంటి సమాచారం అయితే అందుతుంది. అయితే ఎక్కడ ఇంకా కాల్పులు జరిపిన నేపథ్యంలో ఇంకా ఎక్కడ తగిలింది, కాలుకు మాత్రమే తగిలిందని ఇప్పుడు పోలీసులు చెప్తున్నప్పటికీ కూడా అనేకమైనటువంటి డిమాండ్లు కూడా ఉన్నటువంటి నేపథ్యంలో అతను ఎన్కౌంటర్ చేశారనేటువంటి అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద ఇప్పుడు అతను అయితే రిమ్స్ కు తరలించారు. రిమ్స్ లో చికిత్స కోసం తరలించారని చెప్పి పోలీసులు ప్రస్తుతం చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.